హాయ్ అండి, ఈరోజు మనం బీరకాయ పప్పు టమాటో ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఆయిల్ వేడైనాక వేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మూడు వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయని ఇందులో వేయాలి. సో మొత్తం కలియదిప్పుకొని ఒక 2 నిమిషాలు బీరకాయ పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. కొంచెం ఉప్పు చల్లుకోవాలి. ఉప్పు చల్లుకోవడం వల్ల నీరు ఊరుతుంది, నీరూరి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇట్లా వేగినాక ఇట్లా ముక్క కొంచెం వేగినాక మన బీరకాయ ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు, ఇది మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఒక పావు గంట నానబెట్టుకోవాలి. పెసరపప్పును అది వేయాలి. వేసి మరొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇట్లా కలిపి కుక్కర్ పెట్టకుండా ఇట్లా ఊరికే మూత పెట్టేయాలి పైన. చూడండి, ఇప్పుడు ఇట్లా ఇందులోకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇట్లా నీళ్ళలో అదే ఉడుకుతుంది. బీరకాయ నుంచి నీళ్ళు విడిచిపెట్టి పప్పు బీరకాయ ఉడుకుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బీరకాయ చూడండి, బీరకాయ స్టేజ్లో వేగినప్పుడు మనం టమాటో వేయాలి. మేము ఉప్పు కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చితో నట్టుగా కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను. తినేవాళ్ళు కొంచెం మిర్చి సరిపోద్ది, నేను కొంచెం కారం యాడ్ చేసినాను. చూడండి, బీరకాయ అంతా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి ఇందులో చిన్న గ్లాస్, నేను అందాజుకి వేస్తున్నాను, మీరు చిన్న గ్లాస్ వేసుకోండి. పప్పు ఉడకడానికి కొన్ని వాటర్ వేసేసి, టమాటో ఇట్లనే ఉండాలి, ఏం కాదు, కుక్కర్లో ఉడికిపోతుంది. వేసినా చూడండి, ఈ పర్సెంటేజ్ వాటర్ వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత తీసి చూస్తే మన బీరకాయ కూర రెడీ అయిపోయింది.